హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు పర్యటనలో సీఎం బిజీ. విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టు ప్రారంభం. కేబినెట్లో కీలక నిర్ణయాలు. 30 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 14న తెలంగాణ బంద్ పిలుపునిచ్చిన బీసీ సంఘాలు. నోబెల్ పీస్ ప్రైజ్ పై ట్రంప్ ఆంక్షల గల్లంతు. మరియానా కొరీనా మచోడాకు శాంతి బహుమతి. విండీస్తో రెండో టెస్ట్ మొదటి రోజు అదరకొట్టిన టీమిండియా. సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వెంకటాచల మండలం ఎడగాలి గ్రామంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. అక్కడి విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరైన నంది పవర్ ట్రేడ్ మిల్ మిషన్, నందగోకులం సేవ్ ద బుల్ ప్రాజెక్టులు, ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద. ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం. ఇవన్నిటితో అన్ని పనులు, వ్యవసాయ పనులు కానీ, రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం. ఎడ్ల బండులు వాడేవాళ్ళం, ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం. అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక 20 కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం. మోడర్నైజేషన్ వచ్చింది. దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ సార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు. ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను, ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం. ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్ మిల్ తయారు చేసి దాని మీద వీటిని ఎక్సర్సైజ్ 4-5 గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం మనం తినే తిండి పైన. ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటే చెమట వచ్చింది, కానీ ఆ గోకుల్ షెడ్కి వెళ్తే చెమట కాదు కదా, వాసన కూడా లేదంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్లో అక్కడ షెడ్ ఏర్పాటు చేశారు. నందగోకులం లైఫ్ స్కూల్కు వెళ్ళాను, పిల్లలందరినీ చూశాను. ఆర్డినరీ పిల్లలు, మామూలుగా పేద పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు, బాగా ఇది చేస్తున్నారు. ఒక 5,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి 3, 4, 5 వరకు ఇప్పుడు పెట్టారు. అప్ టు 10th వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు. మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్గా తయారు చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వసముద్ర బయో
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో స్టేట్ లెవెల్ మారథాన్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ బోర్డు ప్రాజెక్టుకు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో డ్రగ్స్, ఎయిడ్స్ వంటి అనేక ఇన్ఫెక్షన్లకు యువకులు గురవుతున్న సంఘటనలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటుంది అన్నారు. వారికి అవగాహన కల్పించడానికి తమ సంస్థ తరపున పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మారథాన్లో విజేతగా నిలిచిన వారిని నాగాలాండ్లో జాతీయ స్థాయిలో జరిగే మారథాన్ కార్యక్రమానికి పంపించనున్నట్లు చెప్పారు. జిల్లాల్లో ఈ రెడ్ రన్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాస్ట్ 3-4 వీక్స్ లో. సో జిల్లాల్లో ఎవరైతే విజేతలుగా నిలిచారో వాళ్ళని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నెలాఖరున నాగాలాండ్ లో పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయడానికి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఈ రెడ్ రన్ కానీ తర్వాత ఈ క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏపీ శాక్స్ నుంచి ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా యువతలో ఈ హెచ్ఐవికి సంబంధించింది కావచ్చు, డ్రగ్ అబ్యూస్కి సంబంధించినటువంటి కావచ్చు, వారికి అవగాహన కలగాలి, అట్లాగే నాలెడ్జ్ కూడా పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. సో ఎందుకంటే ఈ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ యువతలో ఎక్కువ అవుతున్న అనేది కొద్దిగా ప్రమాదకరమైనటువంటి విషయంగా కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళల్లో అవగాహన పెంపొందించే విధంగా ఈ మధ్యనే హై స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ ఆన్ హెచ్ఐవి అని చెప్పేసి కూడా పంపించడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా స్టూడెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు లెసన్స్ వినిన తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ కూడా ఇవ్వచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి అవగాహన హెచ్ఐవి పైన కావచ్చు, డ్రగ్స్ మీద కావచ్చు ఎంత ఉందని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ లాంటిది ఇస్తే పిల్లలకు కూడా కొంత మోటివేటింగ్గా ఉంటుందని చెప్పేసి అది ఏర్పాటు చేసి అట్లా ఒక రిస్క్ అసెస్మెంట్ టూల్ కూడా అన్ని స్కూల్స్కు, కాలేజెస్ కూడా పంపించడము. దాని ద్వారా ఏంటంటే పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఆ రిస్క్ అసెస్మెంట్ టూల్ క్వశ్చనైర్ వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకు అంటే రిస్క్ బిహేవియర్లో ఉన్నారా లేదా వాళ్ళకు అవుట్ సైడ్ రిస్క్ ఉన్నారని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ అట్లాగే అవగాహన ముఖ్యంగా యువతలో ఎక్కువ ఉండాలి. తర్వాత వాళ్ళలో ఈ చర్చ జరగాలి. సో వాళ్ళ పరస్పరం ఒకరికొకరు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో 5K మారథాన్ స్టేట్ లెవెల్ ఈవెంట్ జరుగుతుంది. దీనిలో పార్టిసిపెంట్స్ జిల్లా లెవెల్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపెంట్స్గా వచ్చారు. ఇక్కడ మారథాన్లో విన్నర్స్ని మేల్ అండ్ ఫిమేల్ కేటగిరీస్లో నేషనల్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్ కేటగిరీలో నేషనల్ లెవెల్లో లేదు, స్టేట్ వరకే కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రెడ్ రన్లు యూత్ యాక్టివిటీస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యువతలో ఇప్పుడు హెచ్ఐవి ఇంకా ఉందా, ఇప్పట్లో కూడా ఉందా, హెచ్ఐవి లేదు కదా, ఇది పాత డిసీజ్ అన్న భావన ఎక్కువగా ఉంది. మన అనాలిసిస్ ప్రకారము రీసెంట్ డేస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పాజిటివ్ అయ్యేవి బాగా తగ్గినప్పటికీ కొన్ని కేసెస్ చిన్న పిల్లల్లో వస్తున్నాయి. 10th క్లాస్ 11th క్లాస్ పిల్లల్లోనే హెచ్ఐవి పాజిటివ్ వస్తున్నారు. అంటే దీనికి రీజన్ మనం అనుకుంటే అవేర్నెస్ లేకపోవడము, హెచ్ఐవి లేదు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు అన్న భావన పిల్లల్లో ఉండడము. పిల్లల్లో అవేర్నెస్ పెంచాలి, హెచ్ఐవి ఉంది, ఇది ఏ మార్గాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది అన్న విషయాన్ని మనం వాళ్ళకి తెలియచేయాలి. అంటే వాళ్ళలో మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళతో మనం ఇంటిమసీ డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా మేము ఈ లెర్నింగ్ మాడ్యూల్ 1.5 year కష్టపడి ఒక ఈ లెర్నింగ్ మాడ్యూల్ యూనిసెఫ్ వాళ్ళ సహకారంతో చేశాము. ఈ మాడ్యూల్ని అందరూ పిల్లలు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, 7 వీడియోస్ ఉంటాయి. అయిన తర్వాత ఒక 12 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే 8 క్వశ్చన్స్ 8 మార్క్స్ అచీవ్ చేస్తే వాళ్లకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వేరే పిల్లలకి రెఫర్ చేస్తే వాళ్ళకి రెఫరల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రైజ్ అవి ఉంటాయి. పిల్లలు అందరూ ఈ లెర్నింగ్ మాడ్యూల్ కంప్లీట్ చేస్తే దే విల్ గెట్ ద నాలెడ్జ్ అబౌట్ హెచ్ఐవి ఎయిడ్స్. వాళ్ళలో నాలెడ్జ్ పెంచాలి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ హెచ్ఐవి బారిన పడకుండా వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మారథాన్ చేయడం. ఎయిడ్స్పై చైతన్యం కల్పించే దిశగా
ఎపిసోక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ 2025లో ఔత్సాహిక రన్నర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ 5K రన్లో పాల్గొన్న యువతకి మొదటి 2-3 బహుమతులను ఎపిసోక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠం రెడ్డి అందజేశారు. ఈ రన్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అని విజయవాడ నగరంలో నిర్వహించిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన తాము నాగాలాండ్లో జరగనున్న రన్లో పాల్గొంటామని చెబుతున్న విజేతలతో మా ప్రతినిధి కుమార్ చందు ఫేస్ టు ఫేస్. ఏదైతే మారథాన్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జరుగుతుందో అది ఉదయం ఏదైతే వాకింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రన్నింగ్, దానిలో చాలా మంది ఔత్సాహికులు అయితే మాత్రం పార్టిసిపేట్ చేసిన పరిస్థితుంది. దానిలో మనతో పాటు ప్రైజ్ విన్నర్, సెకండ్ ప్రైజ్ విన్నర్ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యమ్మ, ఎలా అనిపిస్తుంది, ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళందరూ ప్రోత్సహించి నాకు ఈ రన్నింగ్కి ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు ఎన్నో సహకరించారు, నాకు సపోర్ట్గా చేశారు. అందుకని నేను ఈ ప్రైజ్ మనీ గెలుచుకున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి వచ్చాము. వచ్చింది. ఇవాళ ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారు, ఏంటి? 5K రన్నర్, చాలా దూరం పరిగెత్తాం. రిటర్న్ కూడా వచ్చాము 5 కిలోమీటర్స్. రోజు ప్రాక్టీస్ చేస్తారా దీని? ప్రాక్టీస్ ఏం లేదు, మా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, మా వాళ్ళ దీవెనల వల్ల మేము గెలిచాము. మనతో పాటు ఇంకోళ్ళు ఉన్నారు. మా ఊరు అంటే పార్వతీపురం మన్యం జిల్లా. నా పేరు బిడ్డిక ప్రశాంత్. టీజీ నుంచి నేను పార్టిసిపేట్ చేయడానికి మా గీతారాణి, మా నాని పాంపడితే వారికి నాకు ప్రోత్సహించినందుకు ఇంత ముందుకు ఫస్ట్ ప్రైజ్ రావడానికి వాళ్ళకి ముఖ్య కారణం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంటికి ఎవరికి వచ్చి కూడా అంటే ఫస్ట్ వస్తుందా రాదా అనుకున్నాను, కానీ లాస్ట్ కి ఫస్ట్ వచ్చింది. సగంలో అయితే స్టమక్ పెయిన్ వచ్చింది ఫుల్ గా. నా కాలు కూడా అంటే ఇంజ్యూర్ లో ఉంది, పెయిన్ వచ్చింది. కాకపోతే ఏంటంటే చెయ్యాలి అనుకో లాస్ట్ వరకు లాగాను. ఇప్పుడు మాకు డైట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ మనీ వల్ల మాకు డైట్ కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది కాంపిటీషన్ పెట్టడం వల్ల. దీనివల్ల యూత్కి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఇంకా బాగా అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంతా మన ఏపీ అంతా అథ్లెట్స్ బాగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నాగాల్యాండ్లో జరుగుతుంది ఇది నేషనల్ మీటు, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. మన ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. ఇంకా అక్కడ కూడా కొంచెం బాగా చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానని చెప్తున్నా. చాలా మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, చాలా మంచిగా ఎలా అంటే స్పోర్ట్స్ మంచిగా డెవలప్ చేపిస్తున్నాడు. మంచిగా ఎలా అంటే ఒక లాస్ట్ టైం గుంటూరులో 10 వీక్ ఉండింది. ఆ 10 వీక్ వల్ల మంచి అథ్లెట్స్ బయటకు వచ్చారు. అదేమి చేయింది, జగన్ వచ్చినప్పుడు తీయేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ పెట్టిస్తాడు అనేసి కొంచెం సార్ వచ్చేప్పుడు స్పోర్ట్స్ కూడా మన ఏపీలో మంచి డెవలప్మెంట్ చేపించాడు. ఇంకోటి ఏమంటే మంచిగా మీట్లు పెడుతున్నాడు, మంచిగా అథ్లెట్స్కి ఫండ్స్ కూడా. లాస్ట్ టైం యాక్చువల్గా నాకు తెలిసి కెరియర్లో నేను 6 years ప్రాక్టీస్ చేస్తాను. నాకు తెలిసి ఈ ఇయర్లోనే లాస్ట్ ఒక 3 months బ్యాక్ సారు మన ఏపీ నుంచి సీఎం కప్ అనేసి ఒకటి పెట్టాడు. దాంట్లో అథ్లెట్స్కి అందరికి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఒక్కొక్క అథ్లెట్కి 25,000, విన్నర్స్కి రన్నర్స్కి. చాలా మంచిగా ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇంతవరకు సీఎంగా నేను చేయాల. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అథ్లెట్స్కి మంచిగా ఫండ్స్ ఇస్తా మంచిగా మోటివేట్ చేస్తున్నాడు అథ్లెట్స్ని. ఇంకోటి నేషనల్స్ కూడా కొట్టాలనేసి, నేషనల్స్ కొడితే 5 lakhs ప్రైజ్ మనీ ఉంది సార్ చెప్పారు అటనేసి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడైతే మన్యం జిల్లా నుంచి వచ్చారో అదే విధంగా కర్నూలు నుంచి ఒకరు వచ్చారు. దీనిలో ఏదైతే ఔత్సాహికులు అందరూ పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం 5 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో పరిగెత్తి తమ ఏదైతే లోపల ఉన్నటువంటి జీలు ఉందో దాన్ని అయితే నిరూపించుకున్న పరిస్థితుంది. అదేవిధంగా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఏపీ శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిందని చెప్పాలి. త్వరలో నాగాలాండ్లో కూడా జరగబోతున్నాయి ఫైనల్ పోటీలు. వీటికి కూడా ఇక్కడ నుంచి కొంతమందిని అంటే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పంపించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌళితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని ఆయన కోరారు. మానసిక రుగ్మతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $1 trillion నష్టం ఏటా జరుగుతుంది అన్నారు. ఏపీలో మానసిక సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతున్నామని, టెలికాన్ఫరెన్స్, స్పాట్ డిజిటల్ మెంటల్ హెల్త్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. ఈ మానసిక జబ్బుల కారణంగా ఆర్థిక వ్యవస్థకి కలుగుతున్న నష్టం ఎంత అంటే $1 trillion. 2030 నాటికి అది $6 trillion అవుతుంది. అంటే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఈ సైజుకి
$4 కోట్ల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే $6 కోట్ల ట్రిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అంత నష్టం జరుగుతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టుగా వైద్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు దీని మీద సరైన అవగాహన లేకపోవడం, ప్రజలు వీటిని గుర్తించకపోవడం, ప్రధానంగా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు నీట్ క్రాక్ చేయాలి, ఐఐటి క్రాక్ చేయాలి, వీటి మీద దృష్టి పెడుతున్నారు. పిల్లలు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు, అవి వివిధ సమాజంలో వివిధ కారణాల వల్ల వారి మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుందని గుర్తించకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. అనేక మంది ఆత్మహత్యలు కూడా బాధపడుతున్నారు. ఉదాహరణకు 2021లో 8,067 మంది ఆత్మహత్యలకు పాల్పడితే దాంట్లో 6.4% కేవలం మానసిక జబ్బుల కారణంగా లేదా వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా ఇవాళ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్నపిల్లల్లో కూడా ఈ డిజార్డర్స్ 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి 2% నుంచి 6% దాకా ఇవాళ ఇటువంటి డిజార్డర్లు ఉన్నాయి. అయితే దానికి తగినట్టుగా ఒకటి గుర్తించకపోవడం ఒకటి సమస్య అయితే, రెండవది దానికి తగినంత చికిత్స అందించడం కోసం కావాల్సిన సైకియాట్రిస్టుల సంఖ్య కూడా మన దగ్గర తక్కువ ఉండడం. 1,00,000కి 3 మంది సైకియాట్రిస్టులు అవసరమైతే మన రాష్ట్రంలో అది 0.75% మాత్రమే ఉంది. అదేవిధంగా 0.8% మాత్రమే మెంటల్ హెల్త్ నర్సెస్ అందుబాటులో ఉన్నారు. 0.07% మాత్రమే సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. 0.06% మాత్రమే సోషల్ వర్కర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల సహకారం అందిస్తున్నాం. ఇవాళ మనం దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే టెలిమానస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మానసిక జబ్బులకి చికిత్స అందిస్తున్న రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా స్మార్ట్ కార్యక్రమం ద్వారా కూడా ఇస్తున్నాం. డిజిటల్ మెంటల్ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేశాం. అయినప్పుడు కూడా తీవ్రత ఎక్కువ ఉంది. అనేక మంది ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని నేను అభినందించాల్సిన ఇది ఏంటంటే ఎంఫిల్ సైకియాట్రీ క్లినికల్ సైకాలజీని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చాం 6 సీట్లకి. అదేవిధంగా ఇటీవల ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 27 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం. ఇటీవలే విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెంటల్ హెల్త్ని ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా కూడా తయారు చేశాం. ప్రారంభం కూడా చేయడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అక్కడ దాదాపు 30 కోర్సులను కూడా 30 సీట్ల అడ్మిషన్లతో కూడా ఈ కోర్సును ప్రారంభించడం జరుగుతుంది. వీటి మీద సమాజం దృష్టి పెట్టాలా. చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే వీటిని వెంటనే సైకాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో మామూలు పోతుందిలే వస్తుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గుర్తించిన 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒక వ్యాధి. మెంటల్ హెల్త్ అనేది కూడా, మెంటల్ ఇల్నెస్ కూడా ఒక వ్యాధి. కాబట్టి వీటిని గుర్తించాల్సిన అవసరం ఉంది.